ఆంధ్రప్రదేశ్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్లో రెడ్లు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఓటు వేశారని, ఆ 5 జిల్లాలకు చెందినటువంటి రెడ్లు జగన్మోహన్ రెడ్డి మీద చాలా సీరియస్గా ఉన్నారు, అందుకే ఆయనకి వ్యతిరేకంగా ఓటు వేశారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తున్న నేపథ్యంలో అసలు ఏ 5 జిల్లాలకు చెందినటువంటి రెడ్లు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఓటు వేశారు, వారు ఎందుకు వ్యతిరేకంగా ఓటు వేయాల్సి వచ్చింది అనే అంశం మీద మనం ఈరోజు చర్చించేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. దుర్గా నమస్తే. నమస్తే. మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల పోలింగ్లో 5 జిల్లాలకు చెందినటువంటి రెడ్లు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఓటు వేశారు అంటూ ఒక వార్త సోషల్ మీడియాని షేక్ చేస్తూ ఉంది. ఏ 5 జిల్లాలకు చెందినటువంటి రెడ్లు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఓటు వేశారు, వారు ఎందుకు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఓటు వేయాల్సి వచ్చింది అంటే ఏం చెప్తారు? ఈసారి ఎన్నికలు చాలా గమ్మత్తుగా ఉన్నాయండి. ఎప్పుడూ లేదంటే లాస్ట్ టైం ఊహించని ఒక ఫలితాలను ఇచ్చారు ఎవరికి, జగన్మోహన్ రెడ్డికి ప్రజలు. అది ఆయన అదృష్టం అంతే, టైం కలిసి రావటం అంటే. కానీ చెల్లెలు కావచ్చు, అమ్మగారు కావచ్చు, లేకపోతే బాబాయ్ గారు చావు కావచ్చు, అన్నీ ఆయన కలిసి వచ్చాయి. అట్లా ఈసారి అదేది లేదు ఆయనకి. ఎందుకంటే ఆయన శవరాజకీయాలు చేద్దాం అనుకున్నా కూడా కుదరలేదు. అవినాష్ రెడ్డి రూపంలో ఆయనకు నిజంగానే ఒక అడ్డంకి అయితే కలిగింది. అవినాష్ రెడ్డిని ఎప్పుడైతే ఆయన ఎంపీగా నిల్చోబెట్టారో, అవినాష్ రెడ్డి ఎప్పుడైతే అరెస్ట్ కాకుండా సిబిఐ మీదే వీళ్ళు కేసులు పెట్టారో, పోలీసులతో అడ్డుకున్నారో, అవన్నీ కూడా ఆయనకు మైనస్ అయ్యాయి. ప్లస్ అవినీతి జనాల్లోకి బాగా వెళ్ళిందండి. వీటన్నిటిని మించి షర్మిల చేసిన ఒక ప్రచారం ఏదైతే ఉందో అది మొత్తం మీకంటే ఒక కడప రాజకీయాలనే కాదు, నెల్లూరు, చిత్తూరు, మొత్తం అన్ని ప్రాంతాలని కూడా అది షేక్ చేసింది. అంటే షర్మిల చాలా బలంగా తన వాదనని వినిపించగలిగారు, తన గొంతు వినిపించగలిగారు. దానివల్ల రెడ్లు ఎక్కువ శాతం ఈసారి మనకేం చేశాడులే ఈయన, మనం ఎందుకు ఈయనకు ఓటు వేయాలి, జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు రెడ్లకి అనే ఒక భావన వచ్చేసింది. అదే రాజశేఖర రెడ్డి టైంలో ఇది లేదండి. రాజశేఖర రెడ్డి రెడ్లకి చేశాడు, తను అనుకున్న వాళ్ళకి చేశాడు. ఆయన ఆ రకంగా మంచి పేరే తెచ్చుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఒక కోటరీని పెట్టుకుని ఆ కోటరీ ఈయన నడిపించిందని మనం చెప్పుకోవాలి. ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి నష్టపోయింది కూడా ఈ సలహాదారులు కావచ్చు, లేకపోతే ఆయన చుట్టూ ఉన్న మనుషులు కావచ్చు, కొంతమంది మంత్రులు కూడా కావచ్చు, వాళ్ళ వల్ల ఈయన చాలా నష్టపోయారని మనం చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు మనకైనా తెలియాలి, లేకపోతే చెప్పేవాడైనా సరిగా ఉండాలి. మనకి ఈ రెండూ లేనప్పుడు ఈ రకంగా ఫలితాలు వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు ఇవన్నీ కలిపి రెడ్లు ఎవరైతే ఉన్నారో, మీరు చెప్పినట్టుగా అనంతపురం కావచ్చు, కర్నూలు కావచ్చు, కడప కావచ్చు, చిత్తూరు కావచ్చు, నెల్లూరు కావచ్చు, ఎక్కడికక్కడ రెడ్లలో ఒక ఎవర్షన్ వచ్చేసింది. మనకి జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయడు, ఈయనే అంతా కూడా సంపాదించుకున్నాడు, రేపొద్దున ఈయన కేసుల్లో ఎలాగా మళ్ళీ ఈ కేసులన్నీ తవ్విదోడితే ఈయన జైలుకి వెళ్ళిపోతాడు, ఈయన వల్ల ప్రయోజనం ఉండదని అనుకుని ఉండొచ్చు వాళ్ళు. అందుకనే ఓటింగ్ శాతం అనేది చాలా తగ్గిపోతుంది ఈసారి. ఈవెన్ పులివెందుల్లోనే ఎంత గెలుస్తాడు, ఎంత బొటాబటిగా గెలుస్తాడా, నిజంగా మెజారిటీ వస్తుందా అనే దాని మీద చాలా బెట్టింగ్లు నడుస్తున్నాయి, మీకు తెలుసు. కాబట్టి ఆయనే అంటే అసలు బీటెక్ రవి గారే ఒక సంస్థకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో క్లియర్గా చెప్పడం జరిగింది, మనం ఎందుకు దాని గురించి మాట్లాడుకోవాలి, ఆయన గెలుస్తాడని తెలుసు అంటూ కూడా ఆయన గెలుపు గురించి, అంటే జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు గురించి ఆయనే చెప్తూ ఉన్నారు. బీటెక్ రవి గారు ఆయన ప్రత్యర్థిగా పోటీ చేసిన ఆయన. ఇక అంటే ఆడ నిజంగా క్లిష్ట పరిస్థితులు ఉన్నాయని మనం భావించవచ్చా అంటే ఏం చెప్తారు? అదే చెప్తున్నానండి. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో లాగా 1,00,000 మెజార్టీతో గెలుస్తారు, 50,000 మెజార్టీతో గెలుస్తారని చెప్పే పరిస్థితులు కనిపించట్లా. ఎందుకంటే షర్మిల గారు క్లియర్గా చెప్పింది, ఆవిడ మీరు అవినాష్ రెడ్డికి ఓటు వేయకండి, ఎట్ ద సేమ్ టైం వైఎస్ఆర్సీపీకి ఓటు వేయకండి, మా అన్న జగన్మోహన్ రెడ్డిని ఓడించండి. ఆవిడ ఓపెన్ గా చెప్పారండి. అది కూడా ప్రజల్ని బాగా ఆలోచింపజేసింది. దాంతో అసలు జగన్మోహన్ రెడ్డి గెలుపు ఎంతవరకు సాధ్యం, గెలిచినా ఎంత మెజార్టీతో గెలుస్తారు అనే విషయం మీద కూడా చాలా చర్చ జరుగుతోంది. 4వ తారీఖు వరకు కూడా అందరూ చాలా కుతూహలంగా ఉన్నారు చెప్పాలంటే ఈసారి రిజల్ట్స్ కోసం. దేశంలోనే కాదు, విదేశాల్లో కూడా ఎదురు చూస్తున్నారు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. అది ఒక ఉత్కంఠనే రేపుతోంది నిజం చెప్పాలంటే. కాబట్టి ఇప్పుడు మీకు నెల్లూరు తీసుకుంటే, అంటే ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పిదాల్లో ఇంకా ముఖ్యమైన తప్పిదాలు ఏంటంటేనండి, ఎప్పుడైతే తెలంగాణలో కేసీఆర్ ఓడిపోయారో, కేసీఆర్ ఓటమికి కేటీఆర్ వీళ్ళందరూ ఏం చెప్పారు, మేము అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలు మార్చకపోవటం కూడా మాకు మైనస్ అయింది అని ఆయన అన్నాడు. అన్నది జగన్మోహన్ రెడ్డి క్యాచ్ చేసి ఆయన ఫస్ట్ ఒక 80 మందిని కొత్త వాళ్ళని పెట్టేశాడు. ఆయన 80 88 ఆ పెట్టేశాక కూడా పాత వాళ్ళని ఏం చేశాడు, ఆయన
పాత ఎమ్మెల్యేలని వాళ్ళ ప్లేస్లో కాకుండా కొంతమందిని వేరే చోటకి మార్చాడు ఆయన. ఇప్పుడు మీకు మీకు స్థాన బలమైనా ఉండాలి, తన బలమైనా ఉండాలి అంటారు. కాబట్టి ఎప్పుడైతే స్థాన బలం లేదో ప్రజలు ఎలా విశ్వసిస్తారు మిమ్మల్ని? మీరు సడన్గా ఇవాళ వచ్చేసి నేను ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిని, మీరు నాకు ఓటు వేయండి అంటే అసలు మీ ఇదేంటి వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? మీరు ఒక ఎమ్మెల్యేగా మీరు ఏం చేస్తారు, మా ప్రాంతాల్లో ఉండే సమస్యలు మీకు ఏం తెలుస్తాయి అనే భావన వాళ్ళకి వస్తుంది కదా. ఇప్పుడు కొత్తగా వెళ్ళిపోయి మనం ఒక ప్లేస్లో మనం అడ్జస్ట్ అవటానికే మనకు కొంత టైం పడుతుంది. ఒక మామూలు మనిషిగా కూడా మనం ఒక ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళామనుకోండి, ఇమీడియట్గా వీ కెనాట్ అడ్జస్ట్, అండ్ మన చుట్టుపక్కల వాళ్ళు కూడా మన వెంటనే ఓన్ చేసుకోరు. కాబట్టి అదే విధానం ఎమ్మెల్యేలకు కూడా జరిగింది. వాళ్ళు ఓన్ చేసుకునే పరిస్థితి లేదు వాళ్ళకి. నేను వెళ్ళిపోయి ఇగో నేను నిల్చుంటున్నాను, మీరు నాకు ఓటు వేసేయండి అంటే ఏం చూసి వేస్తారు వాళ్ళు? ఎందుకు వేస్తారు? ఇప్పుడు పాత ఎమ్మెల్యే ఎంత చేశాడో తెలీదు. ఆ ఎమ్మెల్యే స్థానంలో అదే పార్టీ నుంచి ఇంకొకళ్ళు వస్తే వాళ్ళు అసలు నమ్మరు. కాబట్టి ఈసారి ఎమ్మెల్యేలు ఎదుర్కొన్న పరిస్థితి ఇదండి. జగన్మోహన్ రెడ్డి మరి ఎందుకు చేశారు అంటే గెలవను అనే ఒక భయంతో ఈ పాత ఎమ్మెల్యేలు మార్చేస్తే ఏమైనా ఓట్లు పడతాయి అనుకున్నారు. మరి ఆయన సలహానో అంటే సొంత అభిప్రాయమో లేకపోతే పక్క వాళ్ళ సలహానో మనకి తెలియదు. మరి చాలా అంటే వివరంగా ఆయన తెలుసుకున్నాక పని చేశారా లేదా మనకేం ఐడియా లేదు వాటి మీద. ఏదేమైనా కూడా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేని మార్చడం కూడా అంటే అది రెడ్లలో చాలా మందికి అది మైనస్ అవుతుందండి. సో ఏ విధంగా చూసుకున్నా రెడ్లలో కూడా ఒక కదలిక వచ్చింది, ఒక మార్పు వచ్చింది. ఇప్పుడు ఈ చౌదరి రెడ్డి అనేది పక్కకి వెళ్ళిపోయి ఏ పార్టీ ఎవరు ఏం చేస్తారు, నియోజకవర్గాన్ని నిజంగా ఎవరు అభివృద్ధి చేస్తారు, ఈ క్యాండిడేట్ వల్ల మనకేంటి మంచి జరుగుతుంది అనేది ఎక్కువ శాతం ఆలోచించినట్టున్నారు ప్రజలు. అందుకని రెడ్లు కూడా చాలా ఎక్కువగా ఆలోచించి వాళ్ళు ఈ విధమైన నిర్ణయం తీసుకుని ఉండొచ్చు. అది జగన్మోహన్ రెడ్డికి మైనస్ అయ్యి రేపొద్దున అది ఓట్ల రూపంలో ఆయనకి పడకపోవచ్చు. అది ప్రతిపక్షానికి మంచి చేయొచ్చు. అంటే రెడ్డిస్ 100%లో ఎంత పర్సంటేజ్ జగన్మోహన్ రెడ్డికి దూరం అయ్యింది అని మీరు భావించారు? ఇప్పుడు మీరు రెడ్లను తీసుకుంటేనండి, ఇప్పుడు ఒక 100% వేసుకుందాం, మొత్తం పోలింగ్ శాతం 100% అనుకోండి. 100లో ఖచ్చితంగా ఒక 50 to 60% ఈసారి రెడ్లు ఏమో జగన్మోహన్ రెడ్డికి వేసి ఉండకపోవచ్చు. ఆ 50-60% చాలా కీలకం కదండి. ఇప్పుడు మనకి ఒక నియోజకవర్గంలో ఒక అభ్యర్థిని ఎంపిక చేసేటప్పుడు వాళ్ళకి ఒక ఓటు కూడా కౌంట్ అవుతుంది, అంతే కదా. వాళ్ళ గెలుపుకి ఒక ఓటు కూడా కారణం అవుతుంది. అటువంటిది రెడ్లు ఎక్కువగా ఉండే మెజారిటీ ప్రాంతాల్లో వాళ్ళ ఓటింగ్ శాతం తగ్గింది అనుకోండి, ఖచ్చితంగా ఆ ఎమ్మెల్యేకి అది మైనస్సే అవుతుంది. సో ఓవరాల్గా అది పోలింగ్ మీద చూపిస్తుంది, పోలింగ్ శాతం మీద అది ప్రభావం చూపించి అతను ఓడిపోవటానికి కారణం అవుతుంది. కాబట్టి ఈసారి ఎన్నికల్లో రెడ్లు అంటే నెగిటివ్ అవ్వటానికి కానీ రెడ్లు ఓటు వేయకపోవటానికి కానీ జగన్మోహన్ రెడ్డికి కావచ్చు, ఎమ్మెల్యేలకు కావచ్చు, అంటే నియోజకవర్గ అభ్యర్థులకి ఎవరికైతే వాళ్ళు ఓటు వేశారో వాళ్ళు ఆలోచించి వాళ్ళు వేసి ఉండకపోవచ్చు. తద్వారా ఈసారి ఎలాగా తక్కువ సీట్లు వస్తాయని అనుకుంటున్నారు అధికార పక్షానికి. కాబట్టి అది చాలా తగ్గే అవకాశం అయితే ఉంది.